సమయము దగ్గరలో పడినది. ప్రజలని అనేక విధములుగా మీరు దోచుకుంటున్నారు. అమావాస్యలను విశ్రాంతి దినములు ఎప్పుడైపోతాయా మీ వ్యాపారాలను ప్రజల మీద మోపాలని ప్రయత్నం చేస్తున్నారని ప్రవక్త ఆమోసు పలికినప్పుడు అలనాటి అమావాస్య యెరోబాములు ఇదిగో ఆమోసుని అనేక విధములుగా దూషించారు, అవమానములకు గురి చేశారు. నీవు ముక్తి కోసమో ప్రవచనాలు చెప్పుచున్నావు. నీ ప్రవచనములు ఈ దేశమందు కాదు, నీ యొక్క పుట్టకోటి కోసము ఇంకొక స్థలములకు వెళ్ళుము అన్న పక్షములో ఆమోసు ప్రవక్త అంటున్నాడు, ఒక సాధారణమైన వ్యక్తిని నేను నా పుట్టకోస కోసమో ముక్తి కోసమో ప్రవచనము చెప్పడకు రాలేదు. సజీవుడైన యావే దేవుడు ఇదిగో నేను గొర్రెలను కాయించిన సందర్భములో తన పిలుపును నాకు అందించాడు. మిమ్మద్దరికి తన ప్రవచనాలు అందించమన్నాడని గంటాపదముగా పలికి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అలనాడే కాదు, ఈ రోజు కూడా మనం అనేక మందిని సమాజంలో చూస్తున్నాం. ధన సంపదలను తలదూగుతూ జీవించేవారు దేవునికి నిరంతరము కూడా దూరముగా ఉన్నారు. మరి ఒకరిపై ఆధారపడకుండా తనకు తానే దీవించేటటువంటి ధనికులు తమ ఇరుగు పొరుగు వారిని మరచిపోతారు. స్వార్థం అనేది పెరిగిపోయి పొరుగు వారిని పేదరికాన్ని గుర్తించలేకపోతారు. అందుకనే నాటి 2వ పట్టణములో పౌలు మహర్షి తిమోతికి రాసినటువంటి మొదటి లేఖలో మనందరము కూడా ఆలకించాము. ఆరంభ వచనంలో ఏమని చెప్పబడినది? ఇట్టి విషయముల నుండి మిమ్మల్ని మీరు దూరం చేసుకోనండి. మీరు ఇదిగో నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, సహనమును, సౌజన్యమును